బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ తో హైప్ తెచ్చుకున్న ఆర్జే శేఖర్ భాష తెలుగు బిగ్ బాస్ కు సెలెక్ట్ అయ్యారు. బిగ్ బాస్ కు వెళ్లడం కోసమే ఆయన తనను తానుగా వివాదం సృష్టించుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ పై పలు మీడియా ఛానళ్ల డిబేట్లకు హాజరై మీడియా యూట్యూబ్ ఛానళ్లను బకరాలను చేశారనే చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ ఛాన్స్ కోసం పలు టీవీ స్టూడియోల్లో ఏకంగా లావణ్యతో చెప్పు దెబ్బలు కూడా తిన్నారు శేఖర్ భాష. మరోవైపు లావణ్యపై పలు ఆరోపణలు చేసి నానా హంగామా సృష్టించారు. మగవాళ్ల కోసం మెన్ కమిషన్ సైతం వేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ ఎంట్రీ కోసమే శేఖర్ భాష తనను పావులా వాడుకున్నారని లావణ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ తో హైప్ తెచ్చుకున్న ఆర్జే శేఖర్ భాష తెలుగు బిగ్ బాస్ కు సెలెక్ట్ అయ్యారు. బిగ్ బాస్ కు వెళ్లడం కోసమే ఆయన తనకు తానుగా వివాదం సృష్టించుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ పై పలు మీడియా ఛానళ్ల డిబేట్లకు హాజరై మీడియా యూట్యూబ్ ఛానళ్లను బకరాలను చేశారనే చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ ఛాన్స్ కోసం పలు టీవీ స్టూడియోల్లో ఏకంగా లావణ్యతో చెప్పు దెబ్బలు కూడా తిన్నారు శేఖర్ భాష. మరోవైపు లావణ్యపై పలు ఆరోపణలు చేసి నానా హంగామా సృష్టించారు. మగవాళ్ల కోసం మెన్ కమిషన్ సైతం వేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ ఎంట్రీ కోసమే శేఖర్ భాష తనను పావులా వాడుకున్నారని లావణ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రాణాతో పాటు లావణ్య కూడా అందుబాటులో ఉన్నారు. రాణా, ఓవర్ టు యు. నేను మగవాళ్ళ కోసమే పుట్టాను, మగవాళ్ళని ఆడవాళ్ళు ఎవరైతే మోసం చేశారో వాళ్ళ తరపున నేను పోరాడతానంటూ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 2 నెలల పాటు ఒక మహిళ పైన అనేక రకమైనటువంటి ఆరోపణలు చేశాడు. యూట్యూబ్లకు వెళ్ళారు, ఛానల్స్కి వెళ్ళారు, డిబేట్లతో కూర్చున్నాడు. అన్నీ కూర్చున్న తర్వాత నేను ఒక మగవాడు మోసపోతుంటే చూడలేకపోయాను, అందుకే నేను బయటకు వచ్చాను, రాష్ట్రం చాలా అమాయకుడు అంటూ కూడా ఎన్నో రకాల ఇంటర్వ్యూలు, దాంతోపాటు లావణ్యకు సంబంధించి అనేక ఏవైతే వాట్సాప్ సంబంధించిన చాట్లు కానీ తర్వాత రికార్డింగ్స్ కానీ అన్నీ బయటపెట్టి లావణ్యని ఒక ఏదో నిందితురాల్లాగా నిజంగానే రాజ్ తరుణ్ని మోసం చేసినటువంటి దానిలాగా చాలా క్రియేట్ చేసిన తర్వాత సీన్ కట్ చేస్తారు. 2 నెలల తర్వాత అదే శేఖర్ భాష ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు. సో ఈ డ్రామా అంతా నడిపింది కేవలం తన ఫేమ్ కోసము, బిగ్ బాస్లో ఎంట్రీ కోసమే అనేది చాలా స్పష్టంగా అయిపోయింది. దాంతోపాటు తనని ఇన్ని రకాలుగా బాధలు పెట్టి తన డిఫేమ్ చేసినటువంటి శేఖర్ భాష పైన ఇప్పుడు లావణ్య బగ్గుమంటుంది. ప్రస్తుతం మనతో పాటు లావణ్య ఉంది. ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తుంది? ఎట్లా లావణ్య, ఎప్పుడైతే మీరు రాజ్ తరుణ్ పైన నన్ను పెళ్లి చేసుకున్నాడు, తర్వాత నాతో సంసారం చేయలేదు, నాతో మోసం చేశాడు, మీకు కేసు పెట్టారు. ఒక 1 వీక్ తర్వాత ఒక క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది, అదే శేఖర్ భాష. అప్పటి వరకు మీకు చాలా వరకు సింపతి వచ్చింది. తర్వాత శేఖర్ భాష ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి మీకు నెగిటివిటీ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఆయనేమో బిగ్ బాస్లోకి వెళ్తున్నాడు. ఏంటి, ఎట్లా చూస్తారు?
శేఖర్ భాష మా లైఫ్లో లేడండి. అతను రాజ్ తరుణ్ ఫ్రెండ్ కాదని నేను డే 1 చెప్పాను. అతను మగజాత ఆనిముత్యం అనే చెప్పుకుంటూ వచ్చాడు. బట్ బిగ్ బాస్ కోసమే చేస్తున్నాడని నేను డే 1 చెప్పాను. బట్ అతను స్టార్ట్ చేసిన నెగిటివిటీకి నన్ను ఎవరు నమ్మలేదు. బట్ ఎండ్కి అదే నిజమైంది. కాబట్టి ఇప్పటికైనా అర్థమైతే అదే చాలు. అంటే ఎట్లా అంటే లావణ్య వచ్చి రాజ్ తరుణ్ని చాలా హింసించేసింది, నేను రాజ్ తరుణ్ కోసం పోరాటం చేస్తున్నాను, నా వెనకాల ఎవ్వరు లేరు అనేది పెద్ద పెద్ద ఫైల్స్ అవన్నీ పట్టుకొని తిరిగాడు కదా, ఏమనిపిస్తుంది? ఆ ఫైల్స్ మోసి మోసి ఇప్పుడు బక్కగా అయిపోయాడండి. 2 months ఏగో శేఖర్ భాషను చూస్తే ఒకలా ఉన్నాడు, ఇప్పుడు ఒకలా ఉన్నాడు. నాకు ఆఫ్టర్ ఎవ్రీథింగ్ కోపం కూడా రావట్లేదు, నాకు నవ్వు వస్తుంది ఫర్ వాట్ హీ హాజ్ డూయింగ్. అండ్ ఖచ్చితంగా గెలవనైతే గెలవడు, అతను గెలవకూడదనే కోరుకుంటున్నాను. ఒక 1 week or 2 weeks మరి బయటకు వచ్చేస్తే బాగుంటుంది. అంటే బిగ్ బాస్ వెళ్ళడం కోసం, బిగ్ బాస్కి వెళ్ళడం కోసం యూజ్ చేసుకోవడం, నీ ఇష్యూని యూజ్ చేసుకోవడం, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒక ఆడదాన్ని ఉసురు పోసుకొని వెళ్ళాడు ఇప్పుడు అతను. ఆడదానికి అండ్ మగజాతికి ఏమంటారు, మగజాతి ఆనిముత్యం కోసం చేస్తున్న అన్న ఫైట్ అబద్ధం అండి. అదే నిజమైతే రాజ్ తరుణ్ ఇష్యూ మీద పట్టుకోవాలి. మస్తాన్ సాయిని ఇంక్లూడ్ చేశాడు, చింటూని ఇంక్లూడ్ చేశాడు, అలా 10 మందిని ఇంక్లూడ్ చేసి 10 మంది లైఫ్స్ రోడ్డు మీద పెట్టేసి అతను లోపలికి వెళ్ళాడు ఇవాళ. జస్ట్ బికాజ్ దానికి ఒక పేరుంది, శవం మీద చిల్లర ఏరుకునే పేరుకి శేఖర్ భాషకి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, అవార్డు ఇవ్వచ్చు. అసలు నాకు రాజ్ తరుణ్ ఎవరో తెలియదు, రాజ్ తరుణ్ ఎవరో తెలియకుండా మీడియాలో వచ్చిన కథనాలను చూసి రాజ్ తరుణ్ నేను సపోర్ట్ చేస్తున్నా అంటూ శేఖర్ భాష అప్పుడు చెప్పారు. నిజంగానే ఆయన చెప్పినట్టుగా రాజ్ తరుణ్కి అతనికి ఎటువంటి సంబంధం లేదా? వాళ్ళు ఎప్పుడో ఏదైనా సినిమా పరంగానో లేకపోతే ఇంకేదైనా పరంగానో ఒకసారి కలిసి ఉంటారంతే. రాజ్ తరుణ్ ఫ్రెండ్ అయితే కాదండి శేఖర్ భాషకి. మరి ఎందుకు ఇంతగానం చేశాడు? ఎందుకంటే మీకు సంబంధించిన పర్సనల్ రికార్డింగ్స్ అన్ని బయట పెట్టాడు, అవన్నీ ఎట్లా వస్తాయి? రాజ్ తరుణ్ ఇవ్వకపోతే శేఖర్ భాషకి ఎట్లా వస్తాయి? మరి శేఖర్ భాషకి FIR కాపీ రాజ్ తరుణ్ ఇచ్చాడు అండ్ ఆడియో రికార్డింగ్స్ రాజ్ తరుణ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటున్నా. ఇప్పుడు రాజ్ తరుణ్ తను డిఫెండ్ చేసుకోవాలి కదండి, తను డిఫెండ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను రాజ్ తరుణ్ పైన కేసు పెట్టాను, ఓకే, ఫస్ట్ తప్పుడు కేసు అంటాడు, అది తప్పుడు కేసు కాదండి, నాతో ఉన్న మనిషి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఇంకొక దాంతో ఉన్నాడు అని నేను పెట్టాను కంప్లైంట్ నిజం, కంప్లైంట్ అబద్ధం కాదు. రాజ్ తరుణ్ డిఫెండ్ చేసుకోవడానికి ఒక బక్రాగడ్ కావాలి. ఆ బక్రాగడ్ శేఖర్ భాష అన్న దాంట్లోని ఆ బక్రా కస వాడు నన్ను తప్పుడు దానిగా చూపించి వెళ్ళాడు. దాని తర్వాత నా ఇన్స్టాగ్రామ్లో నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్కి శేఖర్ భాష మెసేజ్ చేసి లావణ్య గురించి మాకు చెప్పండి, లావణ్యకి సంబంధించినవి మాకు ఇవ్వండి. కొంతమందికి డబ్బులు ఇస్తా అన్నాడు, కొంతమంది మంచిగా మాట్లాడాడు, అమ్మాయిలతో ఫ్లడ్ చేశాడు, చాలా చేశాడండి. ఇప్పుడు రాజ్ తరుణ్కి నేను హెల్ప్ చేస్తున్నాను, ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాడు కదా, తర్వాత వీళ్ళ మధ్య ఏమైనా డీల్ ఏమైనా ఉందా? రాజ్ తరుణ్కి శేఖర్ భాష సపోర్ట్ చేయడం వల్ల రాజ్ తరుణ్ వచ్చి బిగ్ బాస్లోకి వెళ్ళడానికి శేఖర్ భాషకి వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ నడిపించాడనేసి మీకు ఏమైనా అనిపించట్లేదా? ఆ డీల్ ఏమన్నా? చాలా డీలింగ్స్ నడిచాయి అందులో. ఇప్పుడు శేఖర్ భాష బిగ్ బాస్ డీల్ ఉంది, 5 lakhs డీల్ ఉంది, అండ్ లాస్ట్కి ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్తో కలిసి చేస్తున్నది ఏంటంటే లావణ్యని ఇల్లు ఖాళీ చేపిస్తే 1 crore డీల్. అరే ఎవరితో డీల్? శేఖర్ భాష మధుసూదన్ లాయర్ అడ్వకేట్ ఆయన రాజ్ తరుణ్తో. ఇప్పుడు కూడా రాజ్ తరుణ్కి అది ఇంటెన్షన్ లేదండి, ఎందుకంటే రాజ్ ఏంటో నాకు తెలుసు. మధ్యలో వీళ్ళ సెల్ఫ్ ఏమంటారు, వీళ్ళ సెల్ఫ్ కోరికల కోసం, వీళ్ళ సెల్ఫ్ ఆనందాల కోసం చేస్తున్న ఇది. బట్ ఇంకొకరి జీవితం ఉంది అవతల, ఇంకొక ఆడపిల్ల జీవితం ఉందని అర్థం చేసుకోవట్లేదు. మరి నా 11 ఏళ్ల జీవితం ఉంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నారు. అప్పుడు రాజ్ తరుణ్ నాకు కడుపు చేసి అబార్షన్ చేయించాడనేసి మీరు అప్పుడు కొన్ని రిపోర్ట్స్ అని బయట పెట్టాడు కదా, ఆ రిపోర్ట్స్ని కూడా శేఖర్ భాష తనకు అనుకూలంగా మార్చుకుని అసలు లావణ్యకి అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, ఆ అమ్మాయి అంతా బ్లఫ్ చేస్తుందని అన్నారు. అప్పుడుకి ఇప్పుడు ఆయన ఎట్లా చేస్తున్న దానికి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మరి అతను నాతో సంసారం చేశాడు ఏంటండి, మరి చూసి చెప్పడానికి నాతో సంసారం చేసిన మనిషిని చెప్పమానండి. వాడు ఎవడు నాకు అర్థం కాదు. నాకు ఇప్పుడు నవ్వాలో బూతులు తిట్టాలో కూడా అర్థం కావట్లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళమనండి, నన్ను నిర్ధారించాక మాట అనమనండి. ఊరికే ఫ్రీగా వచ్చింది కదా అని మాట అనేసి తప్పుడుది అనేసి వెళ్ళిపోతే, ఒక ఆడదాన్ని అంటుంటే ఇప్పటి వరకు ఏ ఒక్క మనిషి ఖండించలేదు. ప్రతి ఒక్క ఛానల్లోనే అతను ఏం చెప్తే అతను వినుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎవిడెన్సెస్ అంటాడు, మేము మాట్లాడుకున్న ఎవిడెన్సెస్ మా కేసుకి సంబంధించినవి తీసుకొచ్చి అతను ఎవిడెన్సెస్ అంటాడు, ఏంటో నాకు అర్థం కాదండి. అంటే మీరు గట్టిగా రాజ్ తరుణ్తో మాట్లాడేటప్పుడు కొంచెం ఎక్కువగా వల్గర్గా మాట్లాడేటప్పుడు ఆ ఆడియో కూడా రిలీజ్ చేసి లావణ్య ఇలాంటిదని ఫస్ట్ ఆడియో రిలీజ్ చేసి అంతా సోషల్ మీడియాకి కానీ యూట్యూబ్ ఛానల్స్కి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఆయన పంపించాడు. నిజంగానే ఇప్పుడు అవన్నీ కూడా ఎట్లా వచ్చాయి?
రాజ్ తరుణ్ ఇచ్చాడండి ఆడియో. ఓకే. సో మా ఇంట్లో గొడవ అయినప్పుడు నేను రాజ్ తరుణ్ తిట్టుకుంటున్నప్పుడు అతను తిడుతున్నప్పుడు కూడా రికార్డ్ చేస్తుంటే బాగుండేది కదా. నేను తిడుతున్నప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేసి ఫోన్ జేబులో పెట్టుకొని రికార్డ్ చేశాడు. వదిలేద్దామన్న ఇంటెన్షన్ రాజ్ తరుణ్కి ముందు నుంచి ఉంది. వదిలించుకోవాలన్న రికార్డింగ్దే నన్ను తప్పుడుది అని చూపించాలన్న ఇంటెన్షన్తోనే చూశాడు. బట్ ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మని బూతులు తిట్టాను అని అంటే మరి ఇతను కూడా ఇంకొక అమ్మాయిని బూతులు తిడుతున్నాడు కదా. మరి నేను అమ్మాయినే, రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ కూడా ఫీమేలే, నేను ఫీమేల్నే. మరి రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మకి సారీ చెప్తే నేను ఆపేస్తాను అన్నాడు. అందరి ముందు సారీ చెప్పాను నేను. నాగార్జున గారికి సారీ చెప్పమన్నాడు, చెప్పేశాను నేను. వాళ్ళ శేఖర్ భాష వాళ్ళ వైఫ్కి కూడా సారీ చెప్పమంటే ఎందుకు చెప్పాలి? నేను చెప్పను. సో అంటే నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఇన్ని రకాల క్యారెక్టర్లు ఒక్కోటి కూడా బయటకు తీసుకొచ్చాడు లావణ్యని డిఫేమ్ చేయడానికి. ఫస్ట్ ప్రీతిని, ఉదయ్ని, తర్వాత ఉనిత్ రెడ్డిని, మస్తాన్ సాయిని, వీళ్ళందరినీ నీకు తెలిసిన నీకు బాగా పరిచయమైన నీ స్నేహితుల్ని నీ పైన ఉసిగొల్పి ఆయన మొత్తం అంతా ఈ డ్రామాతో నడిపించాడు. అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే ఏమంటున్నారు కొంతమంది, ఇప్పుడు మీతో టచ్లోకి వచ్చారు, నాకు అందరూ వస్తున్నారండి, వాళ్ళని మోసం చేశాడు శేఖర్ భాష. ఒక్కరోజు 2 రోజులు నటించగలరు కదా. డేస్ పాస్ అయిన కొద్దీ వాళ్ళకి రియాలిటీ ఏంటి అని అర్థమైపోయింది. మాకు కోపాలు ఉండొచ్చు, ఆ కోపం ఒకటే కానీ ఇంకా ఏదో కాదు. మాకున్న కోపాన్ని వాడు అడ్వాంటేజ్గా తీసుకొని అందరికీ మెసేజ్లు చేసి ఇప్పుడు ప్రీతి ఉదయ్ కూడా గెలికింది వాళ్ళే అండి, విక్టిమ్స్ కాదు వాళ్ళెవరు. అదే ప్రీతి ఉదయ్ కాల్స్ మరి నేను బయటికి పెట్టాను. వాళ్ళంతా వాళ్ళు నాకు కాల్ చేసి ఇలా శేఖర్ భాష మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని ప్రీతి ఉదయ్ కూడా చెప్పారు. మస్తాన్ సాయిని టచ్లోకి వెళ్ళారు, యునీత్ రెడ్డికి టచ్లోకి వెళ్ళాడు. మరి వాళ్ళందరికీ కూడా ఒకటే, నాకు లావణ్య టార్గెట్, నాకు లావణ్యకి సంబంధించిన ఇవ్వండి. అది బతుకుండకూడదు, దాన్ని మెంటల్ హాస్పిటల్ కన్నా పంపించాలి, జైలు కన్నా పంపించాలి, రిహాబ్ కన్నా పంపించాలి. అసలు వాడు నేను జర్నలిజంలో ఇది ఒక పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాడు, ఇంట్రాగేషన్ అంటాడు, ఏంటంటో అంటాడు. వాడికైనా తెలియాలా అనుకుంటే బిగ్ బాస్ ఉంది. సో కేవలం బిగ్ బాస్ కోసమే ఇవంతా డ్రామాలా? ఇప్పుడు బిగ్ బాస్ నుంచి అతను బిజీగా అయిపోయి తనకు ఒక బిజీ స్కెడ్యూల్ వస్తే డూ థింగ్స్ అండి వాడు మళ్ళీ బయటకు వచ్చి మగజాతి కోసం మాట్లాడతాడు, లావణ్య కోసం మాట్లాడతాడు అంటారా? మాట్లాడు. ఇదంతా ఒక డీల్లో పార్ట్ అంటే నేనేమో మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకంటే మొదట 1 వీక్ 2 వీక్స్ మొత్తం ఈ వైపే ఉంది. ఎప్పుడైతే శేఖర్ భాష 2 అంశాలు బయటకు తీసుకొచ్చాడు, ఒకటి డ్రగ్స్ విషయము, తర్వాత మస్తాన్ సాయితో మీకున్నటువంటి రిలేషన్షిప్ గురించి, ఆ 2, దాంతోపాటు గుంటూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది కదా ఆ విషయము, తర్వాత మీరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఈ 2 తీసుకొని వచ్చారు. ఈ 2 వల్లనే మీకు బాగా డిఫేమ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. అప్పుడు నా కేసు, నేను రాజ్ పైన పెట్టిన కేసు మాట్లాడతామంటాడా? మాట్లాడమనండి. డ్రగ్స్ కేసుది మాట్లాడతాడా? ఓకే, సోషల్గా అదొక కేసు ఉంది కాబట్టి మాట్లాడమనండి. మస్తాన్ కేసు కానీ మిగతా పీపుల్ని ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ ఎవరి పేర్లు కూడా నా నోటి నుంచి రాలేదు, డే 1 నుంచి కూడా. ఇన్వాల్వ్ చేసింది, ఇంక్లూడ్ చేసింది శేఖర్ భాష, నేను కాదు. ఇప్పుడు నా ఒక్కదాని లైఫే కాదు, నా ఒక్క ఫ్యామిలీనే కాదు, ఒక్క మనిషి వల్ల దగ్గర ఒక 20 మంది ఇప్పటికీ సరిగ్గా నిద్రపోకుండా, ఇప్పటికీ సరిగ్గా తినకుండా ఇళ్లలో గొడవ పడుతూ సఫర్ అవుతున్నారు. నా ఒక్క ఏడుపు ఉసురుతో పాటు వాళ్ళందరూ కూడా తగులుతాయి. అంటే ఓన్లీ నిన్ను డిఫేమ్ చేయడానికి వీళ్ళందరినీ 100% వీళ్ళందరినీ నన్ను డిఫేమ్ చేయడానికంటే ముందు అతనికి ఫేమ్ రావడం కోసం, అతనికి ఒక ఆర్మీ క్రియేట్ చేసుకోవడం కోసం. ఇప్పుడు అయ్యో శేఖర్ భాష గ్రేట్, శేఖర్ భాష హ్యాట్స్ ఆఫ్ అని కొడుతుంది, అంతా కూడా ఫేకే అండి. తను ఆల్రెడీ ఒకరికి 12,000 ఒకరికి 15,000 అని ఒక పేటిఎం గూగుల్ పే చేసిన హిస్టరీస్ కూడా పంపిస్తున్నారు నాకు. ఏంటి ఇప్పుడు యూట్యూబ్ ఏదైనా ఇంటర్వ్యూలు ఇస్తే దాని కింద కామెంట్స్ పెట్టడానికి. ఓకే. వైజాగ్ నుంచి నాకు ఒక 2 పీపుల్ మెసేజ్ చేస్తున్నారండి. నిన్న కూడా ఒక స్క్రీన్ షాట్ అండ్ స్క్రీన్ రికార్డింగ్ పంపించారు, గూగుల్ పే హిస్టరీ కూడా పంపించారు. నేను ఆల్రెడీ పంపించాను. ఓకే. ఏంటి బిగ్ బాస్కి వెళ్ళడానికి కోసమే క్రియేట్ చేసుకోవడం కోసం, నన్ను తిట్టడం కోసం సోషల్ ప్రతి వీడియో ఒకటి పెడుతుంటే ఇలాంటి కమెంట్స్ పెట్టండి అని, మళ్ళీ అతను వాయిస్ నోట్స్తో వాయిస్ క్లిప్సే ఉన్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో పర్టికులర్గా మీరు ఇంటర్వ్యూలు ఇచ్చిన దాంట్లో కింద కామెంట్ సెక్షన్ మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే దాదాపు 10 నుంచి శేఖర్ భాష గ్రేట్, శేఖర్ భాష కరెక్ట్ అనేసి ఉంటాయి. అవును, అదంతా తను చేసుకున్న ఇదండి. రేపొద్దున బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా తను ఒకటి పెట్టుకొని, అంటే చీప్ ఇది వాడాడు, ఎంత చీప్ది వాడాడు అని తెలుసుకోవచ్చు. అతను టాలెంట్ చూపించి వెళ్ళొచ్చు కదండి. ఇంతకుముందు ఎంతమంది ఆర్జేలు వెళ్ళలేదు, ఆర్జే కాజల్ వీళ్ళందరూ ఉన్న వాళ్ళు టాలెంట్ ఉండి వెళ్ళాలి, ఆర్జే సూర్య వీళ్ళందరూ. మరి ఇంత సీనియర్ జర్నలిస్ట్ ఇంత సీనియర్ ఆర్జే అయ్యి ఉండి టాలెంట్ చూపించి వెళ్ళొచ్చు కదా. మరి అతను వాయిస్ అని అంటున్నారు, ఆర్జేగా వెళ్ళాల్సింది అతను. లావణ్య మీద వాడు ఎందుకు వెళ్ళిండు? ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చారు శేఖర్ భాషకు సంబంధించి, శేఖర్ భాష నన్ను అనేక రకాలుగా వాడుకొని, నా ఫ్రెండ్స్ని కూడా వాడుకొని, ఏకంగా ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేస్తుందనేసి ఒక విక్టిమ్ కూడా వచ్చింది. ఏంటి ఆమె చెప్పింది ఏంటి?
మీ దగ్గరకు వచ్చి? శేఖర్ భాష వల్ల 3 అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారండి. ఓకే. ఒక అమ్మాయి అయితే దీపారెడ్డి వాళ్ళ తమ్ముడు చెప్పాడు ఆల్రెడీ అందరికీ. ఓకే. మరి ఇప్పుడు నా విక్టిమ్స్ వచ్చి మాట్లాడుతున్నారు అని అతను అన్నప్పుడు శేఖర్ భాష నుంచి వచ్చిన వాళ్ళు కూడా విక్టిమ్సే కదా, వాళ్ళది కూడా పెయినే కదా, వాళ్ళది కూడా ఫ్యామిలీయే కదా. శేఖర్ భాషను మోసం చేశారు అంటున్నాడు మరి. లేదండి, శేఖర్ భాష గురించి ఎవరన్నా ఒక రివర్స్ మాట్లాడితే లక్ష్మీ పడాలని చూసుంటారు అమ్మాయి విక్టిమ్. ఆ అమ్మాయి మా బిగ్ స్టూడియో కూడా వచ్చింది. అవునా, ఆ అమ్మాయి మాట్లాడుతుంది అని ఒకే ఒక్క ఉద్దేశంతో అమ్మాయి నోరు మోపించేయాలని ఉన్న వాడి లైఫ్ లో అందరిలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వాయిస్ అనుకుంటా ఆ పిల్లది. ఆ పిల్ల నోరు కూడా ముప్పించాలని ఆ పిల్లని బెదిరించి వాళ్ళ పేరెంట్స్ని బెదిరించి వాళ్ళ పేరెంట్స్కి గుండాలను పంపించి వాడు చేసేదంతా గుండాయిజం అండి. అండ్ చంపేయించాలి మ్యాక్సిమం. వాడు జోలికి ఎవరైనా వెళ్ళి మాట్లాడితే వాళ్ళని అంతం చేయాలి. అయితే ప్రీతి గురించి అడుగుతా, ఎందుకంటే ప్రీతి మీతో చాలా క్లోజ్గా ఉంది, అక్క అని పిలిచేది. ఎందుకంటే కొన్ని వీడియోలు కూడా మీరు చూపెట్టారు నాకు. అలా అక్క అన్న ప్రీతి శేఖర్ భాషతో ఎట్లా వెళ్ళింది? శేఖర్ భాషతో మీరే ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేశారు, నోట్లో పెట్టి మరీ అలవాటు చేశారనేసి అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది కదా. ఈ స్టేట్మెంట్ అంతా శేఖర్ భాష ఇప్పించాడా ఏంటి? అసలు అది జరగనే లేదండి లైఫ్లో ఎప్పుడు. మేము ఉండగా అయితే ఎప్పుడు జరగలేదు, డిస్కషన్లో కూడా జరగలేదు. అది వాళ్ళు క్రియేట్ చేసిందే. మరి ప్రీతితో ఎందుకు అలా చెప్పించారు అన్నది కూడా నాకు తెలీదు. నేను నా వర్షన్ ఆఫ్ కాల్స్ కూడా వినిపించాను. మరి ఒక్క రోజు ఒక్కసారి అక్క మనం అలా పెట్టావు కదా అక్క, ఎందుకు పెట్టావని అనాలి కదా. ఆ ఒక్క రికార్డింగ్ మరి ఆ అమ్మాయి కూడా చేసుకొని ఉంటుందిగా. దాంట్లో ఎక్కడైనా అనిపించమనండి, పోనీ ఒక ప్రూఫ్ చూపించమనండి. నేను స్టార్టింగ్ నుంచి అడిగేది అదే. వాయిస్ రికార్డింగ్ ఏమనండి, ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని కూడా ఒకటి మాట్లాడేసేయచ్చు. అలా మాట్లాడిన ఒక దాన్ని తీసుకొచ్చి అతను ఎవిడెన్స్ అని చూపించడం కరెక్ట్ కాదు. అంటే నేనేమంటున్నానంటే ఒక్క బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ఇన్ని క్యారెక్టర్లు ఇన్వాల్వ్ చేయడంతో కాకుండా ప్రీతి వాళ్ళ మదర్ని, ఉదయ్ని, వీళ్ళందరినీ నీ వైపు ఉసిగొల్పడం వల్ల అవును చేశాడు తనకు. అదే ఇప్పుడు చేస్తున్నదే వచ్చింది కదండి. కేవలం బిగ్ బాస్కి వెళ్ళడానికి మాత్రమే అతను చేశాడు. మరి దాన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు అతను ఇది అన్నది నేను ప్రూవ్ చేస్తానండి. కేవలం దీనికోసం వెళ్ళాడు అన్నది నేనైతే ప్రూవ్ చేస్తాను. అంతేనా? మొన్న మీరు మిమ్మల్తో డ్రగ్స్ గురించి ఒక విషయంలో ఒక స్టూడియోలో మీరు ఆయన అన్నప్పుడు మీరు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు, చిన్నపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు అన్నప్పుడు మీరు చెప్పుతో కొట్టారు. అవును. ఏంటి, ఎందుకు అంత ఆవేశం వచ్చింది? అంటే ఇప్పుడు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే మనం ఒక్కరమే పాడవుతున్నట్టు, మన బాడీ ఒకటే పాడవుతున్నట్టు, బయట వాళ్ళకి అమ్ముతున్నట్టు, అంటే పెడ్లింగ్ చేస్తున్నా లేకపోతే ఇంకొకరికి ఇస్తున్నట్టు, అంటే దాన్ని పక్కన వాళ్ళని పాడు చేస్తున్నట్టు, సమాజాన్ని పాడు చేస్తున్నట్టు కదండి. వాడి ఉద్దేశం చూపించాలన్న ఉద్దేశం కూడా అదే. సో దట్ సొసైటీని నేను పాడు చేస్తున్నాను అంటే నా పైన తీసుకోవాల్సిన యాక్షన్ గట్టిగా తీసుకుంటారు అని. అది ఎంత పెద్ద నింద నాకు. ఇంకా అసలు చెప్పు మొహానికి తగులుంటే బాగుండేది. ఆ మొహం ముక్కో పగిలి ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళకుండా ఉండేవాడు. అవునా? కాదు, శేఖర్ భాష ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు? ఎందుకంటే నాకు తను బక్రాగా దొరికానండి అంతే. వాడు నాతో పాటు జనాలందరినీ బక్రా చేశాడు, మీడియా అందరినీ బక్రా చేశాడు. నేను చేశాను, ఈ అమ్మాయి బక్రా చేస్తుంది, ఈ అమ్మాయి నమ్మొద్దు అని అనుకుంటూ వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు. అందరూ అర్థం చేసుకోవాల్సిన థింగ్ అదొకటే. ఒక్క లావణ్యని డిఫేమ్ చేయడానికి ఒక మనిషి రోజుకు 5 స్టూడియోలు 6 స్టూడియోలు గంటల తరబడి ఇంటర్వ్యూలు, దాని ప్రతిఫలమే ఇవాళ బిగ్ బాస్ ఎంట్రీనా? ఆ రాజ్ తరుణ్, ఇప్పుడు నేను పెట్టింది రాజ్ తరుణ్ పైన కేసు. రాజ్ తరుణ్ కాకుండా అక్కడ సామాన్యుడు ఉంటే అదే శేఖర్ భాష వచ్చి మాట్లాడేవాడండి? మాట్లాడేవాడు కాదు. అవతల పక్క ఉంది రాజ్ తరుణ్ కాబట్టి రాజ్ తరుణ్కి యాంటీగా ఉన్న నన్ను తిడితేనే కదా రాజ్ తరుణ్ సపోర్టర్స్ కానీ, వాడికి కొత్తగా వచ్చే సపోర్టర్స్ కానీ, వాడికి వచ్చే ఆలోచన రాత్రి కూర్చున్నాడు, ఆలోచించుకున్నట్టున్నాడు, వచ్చేసాడు. అంతకు మించి ఇందులో ఫ్రెండ్షిప్ లేదు, మగజాత ఆనిముత్యం లేదు. అవన్నీ వాడు క్రియేట్ చేసుకున్నవే. ఇది పచ్చి నిజం. రాజ్ తరుణ్ భార్య లావణ్య అని చెప్పుకున్నప్పుడు అసలు వాళ్ళకిద్దరికి పెళ్ళే కాలేదు, ఆ అమ్మాయితో బ్లఫ్ చేస్తుంది, అంటే ఇతను డబ్బుల కోసము, ఆ విల్లా కోసమే ఇవంతా చేస్తుంది. అంటే అప్పుడు మేము చిన్నపిల్లలం, మా దగ్గర డబ్బులు లేవు. ఇతను బ్రాహ్మణ్ అయినప్పటికీ ఇతను ఒకవేళ మాకు తెలుసుంటే ఇతను పూజారిగా ఇతన్ని పిలిచేవాళ్ళం. మాకు తెలియదు అప్పటికి శేఖర్ భాష. సో ఇద్దరమే చేసుకున్నాము గుడిలో. అప్పుడు చిన్నపిల్లలం కదా. అందులో మేము చౌదరి, తనేమో బ్రాహ్మణ్ అవ్వడంతో ఇంట్లో ఒప్పుకోరేమని ఒక భయంతో మేము ఇద్దరమే చేసుకున్నాం. బట్ చెప్పేసాము 3 నెలలకే మా ఇద్దరు ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేశారు. అంటే మీరు ఒక స్టూడియో దగ్గర ఉన్నప్పుడు శేఖర్ భాష వచ్చి మీ పైన దాడి చేశారని, మీరు వచ్చి ఆయన పైన దాడి చేశారని అప్పుడు పెద్ద ఊగిపోతూ అన్నాడు. లేదు, నేను కష్టపడుతుంటే ఒక ఆడది వచ్చి నన్ను కొట్టింది. మరి కష్టపడే మగాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? బ్రేక్ తీసుకున్నాడా? బ్రేక్ తీసుకొని బిగ్ బాస్కి వెళ్ళాడు కష్టపడే మగాడు. అంటే ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ మిమ్మల్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని డిఫేమ్ చేయడం వల్ల బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు
ఇట్లా ఎంట్రీ ఇవ్వడము, మిగతా వాళ్ళు కూడా ఇట్లా సామాన్లు కూడా ఇట్లనే ఆలోచించి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఇలాగే అదే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు శేఖర్ భాష చేసిన తీరుని ఇంకో కొత్త వాళ్ళు నేర్చుకుంటే ఎంతవరకు కరెక్ట్. ఈరోజు లావణ్య ఉంటుంది, రేపు ఇంకో విక్టిమ్ ఉంటుంది. అంటే ఇంకెవరి ఫ్యామిలీలో లేడీస్కి ఇలాంటి ప్రాబ్లం రాకూడదా? ప్రాబ్లం వచ్చి కేసు అని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇదంతా సఫర్ అవ్వాలా? ఇంత అంటే నేను ఇంకా తట్టుకొని నుంచున్నానండి. బికాజ్ నిజం ఏంటి అన్నది నాకు తెలుసు. అది మస్తాన్ సాయిలో విషయంలో అయినవ్వండి, ప్రీతి ఉదయ్ డ్రగ్స్ అని అవనివ్వండి, చింటుదైన అవనివ్వండి, నిజమేంటో నాకు తెలుసు అన్న ఒక్కదాని మీద స్టాండ్గా నుంచున్నాను. అదే కాకపోతే ఇప్పటికి సూసైడ్ చేసుకుని చచ్చిపోయేదాన్ని. నేను చావాలని నన్ను ఎంత కించపరంగా చేశాడో అది అందరూ చూసారు. ఇంకా ఎవ్రీడే ప్రతిరోజు లావణ్య ఇలాంటిది, లావణ్య క్యారెక్టర్ ఇలాంటిది, లావణ్య వీళ్ళతో తిరుగుతుంది, లావణ్య వాళ్ళ వీడియో వచ్చింది, లావణ్య వీళ్ళ రికార్డింగ్ వచ్చింది. ప్రతిరోజు మీకు ఇవన్నీ శేఖర్ భాష అనేక యూట్యూబ్ ఛానల్లో ఆరోపణలు చేస్తుంటే అంటే మీకు ఏమనిపించేది? ఆ క్షణంలో శేఖర్ భాషని ఏం చేయాలనిపించేది? అంటే ఇప్పుడు బాబు గోగినేని గారు వీళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళందరూ వాళ్ళ పర్సెప్షన్ చెప్తూ ఉన్నారు. అలా పర్సెప్షన్ లాగా ఒక ఇంటర్వ్యూ 2 ఇంటర్వ్యూ చెప్పేసి వదిలేస్తే బాగుండేది. బట్ అలా చెప్పి వెళ్తే శేఖర్ భాష 1 వీక్కో 2 వీక్స్కో బయటకు వచ్చేసేవాడు. అతను లాంగ్ ఉండాలి, మేబీ కౌశల్ ఆర్మీ లాగా చేయాలి అని అనుకునే ఉద్దేశంతో చేశాడేమో. బట్ అతను చేసింది తప్పండి. అతను ఫ్యామిలీ మెన్గా అంటే ఓకే, ప్రెగ్నెంట్ ఉన్న వైఫ్స్ వదిలేసి చాలామంది మగాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళారు. శేఖర్ భాష అలాగా అయితే ఎవరు వెళ్ళలేదు. ఇది ఈజ్ ద ఫస్ట్ టైం. ఫ్యామిలీ మెనే కాదు, అక్కడ ప్రెగ్నెంట్ ఉన్న వైఫ్ని వదిలేసి ఇంకొక ఉమెన్ మీద 2 నెలలు అదే పనిగా తిరుగుతూ చేశాడు. ఇంకా నా నోటితో నేను ఎందుకు చెప్పాలి, జనాలందరికీ అర్థమవుతే సరిపోతుంది. ఇదంతా ఫ్యాబ్రికేటెడ్. తన ఉద్దేశంగానే తను బిగ్ బాస్కి వెళ్ళాడు. అదే నిజం. మీ ఆడియోలు కొన్ని రిలీజ్ చేసి దాంట్లో మీరు రాజశేఖర్ని తిట్టేది, తర్వాత వేరే వ్యక్తులతో నాకు ఈ మగాడు కావాలి అని తిట్టేది, అవన్నీ కూడా రిలీజ్ చేశారు కదా. అవన్నీ ఎట్లా వచ్చింది? ఏ పర్సెప్షన్లో అప్పుడు మీరు మాట్లాడారు? నిజమేనా అవంతా? అప్పుడు నేను ఆడియోలు వచ్చిన తర్వాతే మొత్తం లావణ్య పైన నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. 1.5 year నుంచి గొడవలు జరుగుతున్నాయండి. నాకు, రాజ్ తరుణ్కి, మస్తాన్ సాయికి, చింటూకి. మా ప్రాబ్లం అంతా మా నలుగురిలోనే. సో నేను ఇప్పుడు నాకు మగాడు కావాలనుకుంటే రాజ్ తరుణ్, మస్తాన్ సాయి, చింటూయే ఉన్నారా? ఇంకెవరు లేరా అండి? తెప్పించుకోవాలో లేకపోతే ఏమైనా చెయ్యాలో అనుకుంటే అది గొడవ జరుగుతున్న ఒక సంభాషణ. నిజంగా ఏదో చేసేయాలి ఇది కూడా కాదు. దాన్ని రికార్డ్ చేసుకొని తప్పుడుగా చూపించాలన్నది వాళ్ళ ఉద్దేశం, అంతే. ఆ గొడవ ఏంటి, గొడవ ఎందుకు అవుతున్నాం, గొడవకు ముందేంటి, గొడవకి తర్వాత ఏంటి, 1.5 year లైఫ్ ఉందండి అందులో కూడా. ఈ విషయాన్ని లైవ్లో ఉంచడం కోసం నీకు బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పావులాగా వాడారనుకుంటున్నారు? వాడారు, ఖచ్చితంగా వాడారు. అందులో ప్రీతి ఉదయ్ని అయితే మరీ ఎక్కువగా. అండ్ ప్రీతి ఉదయ్ని అక్కడికి ఈవెన్ మస్తాన్ సాయిని కూడా. మరి ఇదే దాంట్లోని ఉదయ్ ఒక వీడియోలో అంటాడు, మేము మస్తాన్ సాయిని పిలిపిస్తాము, మస్తాన్ సాయితో చెప్పిస్తాము అని అంటాడు. నెక్స్ట్ డే మస్తాన్ సాయితో చెప్పించారు. మస్తాన్ సాయికి తన డివైజెస్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ మస్తాన్ సాయికి పంపించి, నువ్వు ఇప్పుడు లావణ్యం తిట్టకపోతే ఇవి బయటకు రిలీజ్ చేస్తామని బెదిరించిన తర్వాత శేఖర్ భాషకి ఎట్లా వచ్చాయి? ఉదయ్ ప్రీతి దగ్గర ఉన్నాయండి ఆల్రెడీ. వాళ్ళు రిలీజ్ చేశారు, వాళ్ళు చూపించారు శేఖర్ భాషకి. అంటే అప్పటికి మస్తాన్ సాయి ప్రీతి వాళ్ళ మమ్మీతో మాట్లాడిన కాల్ బయటికి రావడంతో ప్రీతి వాజ్ యాంగ్రీ అండ్ మస్తాన్ సాయి. ఆ కోపంతో ప్రీతి వాళ్ళ దగ్గర ఏమున్నాయో శేఖర్ భాషకు చూపించేశారు. ఆ శేఖర్ భాష దాన్ని కూడా ఒక అడ్వాంటేజ్గా తీసుకొని మస్తాన్ సాయికి అవి పంపించి బెదిరించారు. అది కూడా నిజం. కేవలం దానివల్ల మాత్రమే మస్తాన్ సాయి ప్రీతితో మాట్లాడిన కాల్ వచ్చింది, కరాటి కళ్యాణితో మాట్లాడిన కాల్ వచ్చింది, శేఖర్ భాషతో మాట్లాడిన కాల్ వచ్చింది. మీరు కరాటి కళ్యాణి గురించి తీశారు కాబట్టి చెప్తున్నా, మీరు ఫైట్ చేసేటప్పుడు కరాటి కళ్యాణి ఫస్ట్ వీక్ మీకు సపోర్ట్గా వచ్చింది. తర్వాత ఎప్పుడైతే శేఖర్ భాష ఎంటర్ అయ్యాడో తర్వాత మీకు ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే వాళ్ళు సపోర్ట్ రాలేదు, కరాటి కళ్యాణి సపోర్ట్ రాలేదు, ఏకంగా కరాటి కళ్యాణి మీ పైన నెగిటివిటీ ప్రచారం స్టార్ట్ చేసింది. అప్పుడేమనిపించింది? కరాటి కళ్యాణి డే 1 కూడా నాకు సపోర్ట్గా లేదండి. వాళ్ళ ఛానల్కి రమ్మండం కోసం మేము సపోర్ట్ చేస్తాము రా, నేను ఉమెన్ని కదా, ఓపెన్గా మాట్లాడుకుందాం రా అని పిలిచారు అంతే. ఆవిడ మనం టీవీకి సంబంధించిన ఆవిడ. మనం టీవీ కూడా డే 1 నుంచి శేఖర్ భాషకే సపోర్ట్. మీరు చూస్తుంటే కూడా అందులోనే ఎక్కువగా వస్తాయి శేఖర్ భాషవి. 2 రోజుల నుంచి ఏదో గొడవ అయ్యి యాంటీ అవ్వడం కూడా ఏం లేదండి. వాళ్ళ రియాలిటీ వాళ్ళు చూపించారు అంతే. అండ్ ద గ్రేటెస్ట్ ఉమెన్, ఆవిడ పేరు నేను చెప్పనులే కానీ, ప్రీతి ఉదయన్ కూడా తీసుకొని ఉమెన్ కమిషన్కి తీసుకెళ్లి సేమ్ డ్రగ్ కేసు పెట్టడానికి ట్రై చేశారు. అది చేయించాను నేను అనడానికి ఎవిడెన్సెస్ ఏమి ఉండవండి, ఎందుకంటే నేను అలాంటి పని నేను చేయలేదు. బట్ ఆవిడ తీసుకొని వెళ్ళారు ప్రీతి ఉదయ్ని ఉమెన్ కమిషన్. మీరేమో రాజ్ తరుణ్ నావాడు, నా భర్త, తన వల్ల నేను మోసం అయిపోయాను అనేసి బాగా పోరాడుతుంటే మధ్యలో
ఒక్కొక్కరిని ఇన్వాల్వ్ చేసి ఇవన్నీ చేస్తుంటే ఒకరోజు మీరు సూసైడ్ చేశారని వార్తలు వచ్చాయి. ఏంటి ఈ శేఖర్ భాష చేసినటువంటి నెగిటివ్ ప్రచారానికైనా లేకపోతే రాజ్ తరుణ్ చేసినటువంటి మోసానికి ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేశారా మీరు? అంటే నాకు టు బి ఆనెస్ట్ బతకాలనిపించలేదండి. ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పటికి లైఫ్ మేము చిన్నపిల్లలం, ఓకే తప్పులు అందరం చేస్తూ ఉంటాం, బట్ ఒక బంధానికి వాల్యూ ఇచ్చే నేను ఉన్నాను. అది అసలు వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, బయటకు వచ్చి నాకు ఏదైనా సహాయం దొరుకుతుందేమో అని బయటకు వస్తే ఇంత నెగిటివిటీ కూడా నా వల్ల అవ్వలేదు. సో నిజంగానే చచ్చిపోదామని చేసే నెగిటివిటీ వల్ల మీకు ఆ ప్రభావం పడిందా? నాకు నెగిటివిటీ చావడం వరకు అయితే వచ్చాయి. అదొక్కటే కాదండి, మధ్యలో కూడా 1-2 సార్లు వచ్చాయి. ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉన్నాను, బట్ నాకు ఏమైనా జరిగినా కూడా దానికి కారణం శేఖర్ భాషనే అవుతాడు. ఖచ్చితంగా కారణం శేఖర్ భాషనే. ఎందుకు అంత ఆర్మీ సృష్టించుకున్నాడా మీ పైన వదలడానికి? మరి ఎన్ని కమెంట్స్ అండి. ఇప్పుడు కథ ఏం జరుగుతుంది అని చూస్తుంటే జనాలకు కూడా అర్థమవుతుందండి, కానీ దాన్ని బ్యాడ్గానే చూపించాలి, బ్యాడ్గానే క్రియేట్ చేయాలి అన్నది అతని ఉద్దేశమే. అంటే ఏంటి, మీరు బాధపడిన బాధని కోపంలో ఒకరిని తిట్టినంత మాత్రాన మీరు బ్యాడ్ అయిపోయారు, దాన్ని ఇంకోలాగా ఈ అమ్మాయి ఇలాంటిది ఆ అమ్మాయి ఇలాంటిది ఇలాంటి సృష్టించారు అనుకుంటున్నారా? చేశారు కదండి. ఇప్పుడు శేఖర్ భాష అదే మంచోడైతే ఒకసారి అంటే సోషల్ యాక్టివిస్ట్ అయితే ఏం జరిగిందని అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా పోయి నన్ను ఎప్పుడైనా మాట్లాడడానికైనా ట్రై చేయాలి కదా. ఏ ఒక్కరోజు నాతో మాట్లాడలేదు, అసలు ఏంటి అని తెలుసుకోలేదు. డైరెక్ట్గా రావడమే అతనికి అడ్వాంటేజ్గా తీసుకొని అన్ని విషయాల్లో అడ్వాంటేజ్గా తీసుకొని వచ్చారు. ఇప్పుడు శేఖర్ భాష ఎంటర్ అయిన తర్వాత మీరు శేఖర్ భాషకి కాల్ చేశారు. ఫస్ట్ కాల్లో మీ కన్వర్సేషన్ ఎట్లుంది, ఎందుకు ఆయన మీ పైన వ్యతిరేకంగా మారుతాడు అనేది అప్పుడు చెప్పారు. మీరు మీ మధ్య అప్పుడేదో వాగ్వాదం కూడా జరిగినట్టుంది ఫస్ట్ కాల్లో. నేను అంటే అతను ఎవరో నాకు తెలీదు, ఇంత నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడగడానికి చేశానండి. అందులో కూడా నేనేం అసభ్యకరంగా మాట్లాడలేదు, ఏం తిట్టలేదు. శేఖర్ భాష గారు ఎవరండి మీరు, ఎందుకు మాట్లాడుతున్నారు, హెల్ప్ చేస్తే అతనికి హెల్ప్ చేయండి, రాజ్ తరుణ్కి సపోర్ట్ చేసుకోండి, బట్ నన్ను తిట్టే రైట్ అయితే మీకు లేదు అని అంటుంటే నువ్వు వాళ్ళ అమ్మని ఎందుకు తిట్టావు, మరి మీరు నన్ను ఎందుకు తిడుతున్నారు, బిల్లా ఖాళీ చేయి నువ్వు. డే 1 అతని ఉద్దేశం, నా ఫస్ట్ కాల్లో అతను చెప్పడం ఇల్లు ఖాళీ చేసాయి అంటాడు. వాడు ఎవడు, వాడు నన్ను కన్నాడా, పెంచాడా, నాతో ఉన్నాడా, లేకపోతే నాకు ఇల్లు కొనిచ్చాడా, లేకపోతే నా ఇంట్లో రోజు బట్టలు ఉతుకుతున్నాడా, వాడు గిన్నెలు తోముతున్నాడా, ఎక్కడ దాంట్లోనే సంబంధం లేదు. మా ఇంట్లో పనోడు కూడా కాదు వాడు. నా ఇంటి గురించి, నా లైఫ్ గురించి ఎట్లా మాట్లాడతాడు సోషల్ యాక్టివిస్ట్, మగజాతాని ముత్యం అన్నవాడు. ఇప్పుడు మీ పైన ఇంత విష ప్రచారం చేస్తున్నాడు కదా, ఒక స్టూడియో దగ్గరికి మీరు వెళ్ళి అది క్వశ్చన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన మీ పైన దాడి చేశాడు. పొట్ట మీద తన్నాడు, నడుము మీద తన్నాడు అని చెప్పాడు. మామూలుగా అయితే ఇప్పుడు మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో, ఎవరికైనా ఒక ఉమెన్ని చేపట్టుకొని లాగినా కూడా ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుందో తెలియదు. మిమ్మల్ని ఇంత కొట్టినా కూడా ఎందుకు ఆ విషయం అనేది అప్పుడు పెద్ద హైలైట్ కాలేదు, శేఖర్ భాష మీ పైన దాడి చేసిన విషయం? అంటే నన్ను అక్కడ ఉమెన్గా పక్కన పెట్టేస్తే మనిషిగా కూడా కన్సిడర్ చేయలేదు. ఇలాంటిది నన్ను వాడు గొంతు మీద కాలేయబోతూ వాడు నిన్ను జైలుకి పంపిద్దాం అనుకున్నాను, కాదు నీలాంటిది బతకూడదు అని నా గొంతు మీద కాలేసి తొక్కబోతుంటే నా ఫ్రెండ్ అప్పుడు వచ్చిన అతను వెనక్కి లాగి ఇలా తోసాడు అంతే. దానికి వాడు క్రియేట్ చేసుకున్న స్టోరీ, 3 వచ్చి నన్ను కొట్టారు, 4 వచ్చి కొట్టారు అంటాడు, తర్వాత 3 అంటాడు, తర్వాత 2 అంటాడు, తర్వాత లాస్ట్కి సీసీటీవీ బయటకు వచ్చేసరికి 1. తను ఫేక్గా చెప్తున్నాడు, తన కేసు తీసుకోలేదు అంటే నిజం చెప్తే ఎవరిదైనా కేసు ఎఫ్ఐఆర్ అవుతుందండి. అబద్ధం అయితే ఎందుకు ఎఫ్ఐఆర్ అవుతుంది? మగాళ్ళని కేసు తీసుకోలేదు అంటారు. మరి ఎట్టకేలకి లాయర్ని బతిమలాడుకున్నాడో, డబ్బులు ఇచ్చాడో, కేసు అయితే చేపించాడు అంటాడు. మగాడు కాదా, ఆడు కొజ్జాగాడా? ఇంకా అది నేను కొజ్జాగాడిని అందుకే నా కేసు తీసుకున్నారు, మగాడిని కాదు అని చెప్పమనండి. ఎందుకు పదే లావణ్యనే టార్గెట్ చేస్తున్నాడు శేఖర్? అంటే వాడు కొజ్జాగాడు నా మొగుడు మీద కన్నేశాడు, నాకు రాజ్ తరుణ్ కావాలి అని వాడు డైరెక్ట్గా చెప్పలేక లావణ్యం తిడితే లావణ్య వెళ్ళిపోతే నా మొగుడుతో ఉండొచ్చు అని. హోమోసెక్షువల్ కదా శేఖర్ భాష. ఈయన అబ్బాయి కదా శేఖర్ భాష. అవును, శేఖర్ భాష అబ్బాయి కాదు, అబ్బాయి కదా. హోమోసెక్షువల్స్ అంటే ఎలా ఉంటారు మీకు తెలీదా? హోమోసెక్షువల్ శేఖర్ భాష హోమోసెక్షువల్. మీరు డైరెక్ట్గా చెప్తున్నారు అదే విషయం. అవును నిజం. వాడిని బయటకు వచ్చి కాదు నేను మగాడిని అని చూపించమని. అంటే శేఖర్ భాష రాజ్ తరుణ్ పైన మనసు పెట్టి లావణ్యని పక్కన పెట్టేశాడు. అవును. మరి మాల్వి మల్హోత్రా పరిస్థితి? మాల్వి మల్హోత్రా ఆపరేషన్ చేయించుకుందేమో అబ్బాయిలాగా. నాకు పిల్లలు పుట్టరు అని ఒక నోరు వాగినప్పుడు వాడి గురించి మాట్లాడే అర్హత కూడా నాకు ఉంటుందండి. నేను ఒక ఆడదానికి ఎందుకు పిల్లలు పుట్టరు, ఆడదానికి ఇచ్చిన వరం దేవుడు అదే. నాకు పిల్లలు పుట్టరు అని వాడు మాట్లాడడానికి వాడు ఎవడు? నేను వాడి గురించి మాట్లాడతాను. అసలు ఆ విషయం అది మీ పర్సనల్ థింగ్, అది ఫస్ట్ థింగ్. ఏదంటే మీకు రాజ్ తరుణ్ మధ్య ఉన్నటువంటి విషయం అది బహిర్గతమైంది. అయిపోతే దాంట్లో డీప్గా వెళ్ళి మీకు ఇలాంటి జరగదు, మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైన అప్పుడు మీకు ఎవరైనా సపోర్ట్ ఇచ్చారా? ఒక ఉమెన్ని ఇట్లా అనడం ఏంటి అనేది ఎవరైనా మహిళలు వచ్చారా? కానీ ఆయనకు మాత్రం ఆయన పెట్టే ప్రతి లైవ్కి, ఆయన చెప్పే ప్రతి అంశానికి
కింద మాత్రం కామెంట్స్ మాత్రం చాలా సపోర్ట్ వచ్చింది. నాకు ఎవరు సపోర్ట్ చేయకూడదు అన్నదే అతని ఉద్దేశం. ఎవరైనా పాజిటివ్గా ఒక్కరో ఇద్దరు సపోర్ట్ కమెంట్లో పెడుతున్నా సరే వాళ్ళని కూడా తిట్టిపించడం అన్నది అయితే జరుగుతుంది. మీరు మీ అకౌంట్ నుంచే ఏదైనా ఒక ఇప్పుడు ఇదే బిగ్ టీవీ ఇంటర్వ్యూలో మీ అకౌంట్ నుంచి ఒకటి పాజిటివ్గా రాయండి, మీరు చూడండి కింద ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయో. ఒక చార్టు నేను ఒక స్టూడియోలో ఒక చూపిస్తున్నాను నేను మొత్తము. ఏంటి ఆ చార్ట్ చూసారా మీరు? అవును. ఏంటి ఆ లింక్స్ అన్ని కూడా చూసారా మీరు? అవును. ఏంటి ఏం చెప్తారు దాని గురించి? నిన్న నాకు నైట్ పంపించారు ఆ అబ్బాయి. సో ఆ అబ్బాయికి 50,000కి మాట్లాడారంట. అబ్బాయి 50,000 కామెంట్స్ పెట్టడానికి, ఓన్లీ కామెంట్స్ పెట్టడానికి. ఓకే. సో ఓన్లీ కామెంట్స్ పెట్టడానికి 50,000కి మాట్లాడారంట. ఓకే. ఇక్కడ మీకు పోతుంది కదా ఇక్కడ. సో మీకు అర్థం అవుతుంది కదా. అంటే ఏంటి అంటే ఎంత 10 మందిని హైర్ చేసుకున్నారు. సో 7-8 మెంబర్స్ ఉన్నారని చెప్పాడు. అతనికి 12,000 ఎంతో ఇచ్చారంట, మిగతా డబ్బులు బ్యాలెన్స్ ఇవ్వాలి ఈ అబ్బాయికి. సో 50,000 ఎంతో ఆ డబ్బులు ఇవ్వను అన్నాడంట. ఆర్జేగా పనిచేసే వ్యక్తి, సాధారణ జీతం తీసుకునే వ్యక్తి ఇంతగానం ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఇంతమందికి డబ్బులు ఇవ్వడానికి ఆయనకి అసలు ఎట్లా వచ్చింటాయి డబ్బులు? రాజ్ తరుణ్ లావణ్యని సపరేట్ చేస్తే రాజ్ తరుణ్ ఇస్తా అన్నాడు కదండి కోటి, మొత్తం అయిపోయిన తర్వాత ఇస్తా అన్నాడేమో, ఇవ్వట్లేదేమో, అందుకే డబ్బులు ఇవ్వను అన్న దగ్గర ఎగ్గొడుతున్నాడు. వాడి దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు. ఇప్పుడు నేను మీతో ఒక ఫస్ట్ టైం కలిసాను. ఒక్కసారి కలిసినంత మాత్రాన ₹1,00,00,000 డీల్ అయిపోతుందా? ఒక్కసారి ఎక్కడండి, 2 months నుంచి జరుగుతుంది కదా. డే 1 అతను చెప్తున్నది నాకు జస్ట్ తెలుసు మాత్రమే, నాకెందుకు ఇస్తాడు రాస్తారు డబ్బులు అని అన్నాడు కదా. ఇప్పుడు సెటిల్మెంట్ చేపిస్తే లావణ్యని జైలుకి పంపించి ఇంటి తాళం చేలు ఇస్తే 10 కోట్ల హౌస్ వచ్చినప్పుడు రాస్తారని కోటి పోతే పోనీ అని అనుకోకూడదా? నాకు ఒక విషయం తెలిసిందే, మీరు కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు మీరుంటున్నటువంటి ఇల్లు ఉంది రాస్తారంది, రాస్తారంది కాదు మాది, మీది. సరే మీది ఉంటుంది, మీ ఇద్దరిది కదా. ఆ ఇంటిని ఒక ప్రముఖ రైటర్కి, మీకు బాగా తెలిసిన రైటర్కి అమ్మడానికి డీల్ రెడీ చేశారని తెలిసింది, నిజమేనా? ఎవరు ఆ రైటరు మీరు చెప్తారా? పేరు చెప్పను నేను, ఎందుకంటే ఇంకా కన్ఫర్మేషన్ అన్నది రాలేదు. ఎందుకంటే నేను ఆయన అడిగితే అయ్యో అమ్మ అలాంటిది ఏం లేదు, నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ లాంటి దానివి అని అంటున్నారే తప్ప ఇలాంటి డీల్ వచ్చింది అని ఒప్పుకోవట్లేదు, కాబట్టి నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు శేఖర్ భాషకి రాస్తారంతో లాభం వచ్చింది, శేఖర్ భాషకి రాస్తారంతో లాభం వచ్చింది, తర్వాత ఫేమ్ వచ్చింది, అన్ని రకాల కూడా వస్తుంది, ఇప్పుడు అన్ని రకాల లాభపడ్డాడు. కానీ శేఖర్ భాష ఇన్ని లాభపడ్డాడు కదా, మరి 3 నెలల్లో లావణ్యకు వచ్చినట్టు లాభం ఏంటి? నాకు లాభం రాలేదు. అవును ఖచ్చితంగా, కాకపోతే అవి జనాల పర్సెప్షన్ అండి, దాని నుంచి నాకైతే ఏం అవ్వలేదు. ఆ శనికావేశంలో నేను ఏమన్నా కోపం ఏడవడం లాంటివి జరుగుతున్నాయేమో కానీ ఏం ఫరక్ పడట్లేదు నాకు. ఓకే. ఎందుకు మధ్యలో శేఖర్ భాష మస్తాన్ సాయిని తీసుకురావడము, ఉనీత్ రెడ్డిని తీసుకురావడము, మీకిద్దరికి మీ మస్తాన్ సాయికి ఉనీత్ రెడ్డికి మీకిద్దరికి బాగా వ్యక్తిగత సంబంధాలు, ఇతర సంబంధాలు ఉన్నాయని చెప్పడము, దానివల్ల సోషల్ మీడియాలో ప్రతిరోజు కనీసం ఒక 200 ఛానల్స్లో లావణ్య ఇలాంటిది, లావణ్య ఇలాంటిదని ఇట్లాగే స్ప్రెడ్ అయింది. అవును, దీని ఎంతంతా శేఖర్ భాషనే అండి. ఇప్పుడు మస్తాన్ సాయికి ప్రాబ్లం ఉంటే మస్తాన్ సాయిని వచ్చి కూర్చొని మాట్లాడమనండి, యూనిత్కి వస్తే యూనిత్, బట్ మధ్యలో వీడేవాడు సంబంధం లేకుండా, ఒక ఆర్జే కదా వాడు. మళ్ళీ మనం నేను ఒక కామన్ మ్యాన్ అంటాడు, మనం మీడియా అంటాడు, జర్నలిస్టులని వాళ్ళతో కలిపేసుకుంటాడు. ఏం మీడియా అని చెప్పాడు? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడో మనం మీడియా కదండి, అడుగుదాం మనందరం కలిసి ఆమని అంటాడు. నువ్వు మీడియా ఏంట్రా అని నేనేమంటున్నానంటే, ఇప్పుడు రాజ్ సైడ్ అయిపోయాడు, మాల్వి మల్హోత్రా సైడ్ తీసుకొస్తానండి ఇప్పుడు వాడిని, రాజ్ తరుణ్ని. శేఖర్ భాష లోపలికి వెళ్ళాలని కూడా నేను వెళ్తున్నందుకు నాకు ఒక టైంలో హ్యాపీయే. ఓకే, ఇప్పుడు మీ గురించి నెగిటివ్ గా నెగిటివ్ కాదు, నెగిటివ్ తిట్టుకోమనండి, నో ప్రాబ్లం, నేను ప్రూవ్ చేసుకుంటాను. కోర్టు నాకు తప్పు అని చెప్తే, కోర్టు నాకు శిక్ష వేస్తే నేను తప్పుడు దాన్నండి, కోర్టు వెయ్యాలి కదా. శేఖర్ భాష అక్కడికి ఏం తెలుసు, వాడు వచ్చి వాగేసినంత మాత్రాన నాకేం ఇది కాదు. అంటే ఆయన చెప్తున్నది అంతే, మీరు బూతులు బాగా మాట్లాడతారు, అగ్రెసివ్గా మాట్లాడతారు. చూడండి ఈ ఆడియోలో ఈ అమ్మాయి ఇంత గట్టిగా అరిచింది, అందుకే రాజు భయపడిపోయాడము, అందుకే వదిలేసాడు అనేసి చాలా వరకు చెప్పాడు కదా. ఆ ప్రభావం మీ మీద బాగా పడినట్టుంది. పడింది, బట్ అదే ప్రతి ఒక్కరికి ఆలోచన అన్నది ఉంటుంది. ఆలోచన అన్నది కలిగితే శేఖర్ భాష చేసింది అర్థమవుతుంది. శేఖర్ భాషకి ముందు నేను మీడియాలోకి వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో, నాకు అది వస్తే కనుక నేను ఇంకొంచెం ఈజీగా గెలుస్తానండి. గెలవడం అయితే కన్ఫర్మ్, ఇంకొంచెం ఈజీగా గెలుస్తాను. మామూలుగా మీరు ఇంటికి వెళ్తారు కదా, ఇంటికి వెళ్ళి పడుకోగానే పొద్దు నుంచి శేఖర్ భాష అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు కదా, ఒక్క వీడియో అన్న చూసిట్టారు కదా? ఏది చూడలేదు. ఒకవేళ మీ దగ్గర దృష్టికి వచ్చింటారు కదా,
అసలు అవి చూడగానే శేఖర్ భాషని ఏం చేయాలనిపించేది మీకు? నాకు ఏది అనిపించలేదు కానీ ఒక డ్రగ్ విషయంలోనే చెప్పు మొహానికి తగులుంటే బాగుండేది అనిపించింది. మా మీద చెప్పుబడింటే బాగుండేది అనిపించింది. అంతే. ఆ ఒక్కరోజు మాత్రం కొట్టాలనిపించింది. ఎప్పుడు శేఖర్ భాషను కొట్టాలనిపించలేదా? లేదు. కానీ లావణ్యని మాత్రం ప్రతిరోజు నాకు అదే భయం వేస్తుంది. రేపు పొద్దున వాడు ఇప్పుడు బిగ్ బాస్ లో కూర్చొని కూడా లావణ్య వాయిస్ లేకపోతే, లావణ్య గురించి టాపిక్ లేకపోతే ఎట్లా బతుకుతాడు అనిపిస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు శేఖర్ భాష ఫైనల్ డెస్టినేషన్ చేరుకున్నాడు. ఏంటి లావణ్యకి ఎప్పుడు అనిపించలేదా నెగిటివ్ ప్రచారమో లేకపోతే పాజిటివ్ ప్రచారం వల్ల బిగ్ బాస్ లోకి వెళ్ళాలనిపించలేదా ఎప్పుడు లావణ్యకి? రాజ్ తరుణ్ ఉంటే వెళ్ళాలనిపించింది, అట్లీస్ట్ చూడొచ్చు అని. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం షోలో ఉంటేనా? షోలో ఉంటే రాజ్ తరుణ్ ఎట్లా హీరో కాబట్టి ఆయన లేదు అంటే స్టార్టింగ్ లో ప్రచారం రాజ్ తరుణ్ వెళ్తున్నాడు అనిపించింది, చెప్పారు కదా, అప్పుడు వెళ్ళాలి అనిపించింది. సో ఇప్పుడు ఫైనల్గా ఇంతమందిని మీ మీద ప్రయోగించాడు కదా, శేఖర్ భాష బిగ్ బాస్లోకి వెళ్ళాడు. శేఖర్ భాష అభిమానుల కోసం ఏం చెప్తారు ఫైనల్గా చెప్పండి? అభిమానించండి పర్లేదు, బట్ ఇంకొకరిని తిట్టొద్దు. ఎందుకంటే మీ ఇష్యూలోనే ఆయనకి అభిమానులు వచ్చారు, మా మగాళ్ళ కోసం ఒకటి పోరాడుతున్నాడు రా అని. వద్దు, వాడు ఏదైతే చెప్పాడో. మీరు మహిళలకి ఏం చెప్పరా? నేనేం చెప్తానంటే ఫస్ట్ మగాళ్ళకే చెప్తాను, వాడు ఏదైతే చెప్పాడో మగాళ్ళ కేసు తీసుకోరని, అది అబద్ధం. ఎవరికి అన్యాయం జరిగినా కేసు తీసుకుంటారు. మగవాళ్ళందరూ ఈ మగజాతి ఆనిముత్యాన్ని నమ్మొద్దు, ఎందుకంటే వాడు మగాడు కాదు దయచేసి. అండ్ రెండోది మగాళ్ళ కేసు తీసుకుంటారండి. ఇప్పుడు 18 years ఒక అబ్బాయికి అన్యాయం జరిగింది, వాడు వెళ్ళి కేసు పెడతా. ఇప్పుడు శేఖర్ భాష చెప్పింది నిజమేమో అనుకొని నా కేసు తీసుకోరు అనుకొని ఒకవేళ అబ్బాయి సూసైడ్ చేసుకుంటే శేఖర్ భాష కారణం అవుతాడా? ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ వాడు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు, మగాళ్ళు పెడితే కేసు తీసేసుకోరు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎంతమందికి అంటే ఇప్పుడు ఉన్న ఎఫ్ఐఆర్లో ఓన్లీ మహిళల ఎఫ్ఐఆర్సే ఉన్నాయా? మొత్తం లావణ్య ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అందరినీ. ఎవరిని? రాజ్ తరుణ్ కేసు పెట్టినా చేస్తుంది, పెట్టినా కూడా అది ముందుకు పోవట్లేదు. రాజ్ తరుణ్ కేసు పెడితేనా నా మీదనా? తప్పండి, అది రాజ్ పెట్టకపోవచ్చు కేసు నా మీద కూడా, అది అబద్ధం. ప్రపంచంలో ఏ అబ్బాయి పెట్టిన కేసు తీసుకుంటారండి, ఎందుకు తీసుకోరు? అది శేఖర్ భాష స్ట్రాటజీ అంతే. ఫైనల్గా శేఖర్ భాషకి ఆల్ ది బెస్ట్ చెప్తారా, ఇంకేం చెప్తారు? నేనా వాడి గేమ్ వాడిలాగా ఆడితే గెలుస్తాడేమో, రియాలిటీ ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఇంకొకరి మీద పడి ఆడొద్దు అంటాను. మేబీ ఇప్పుడు వాడు లోపలికి ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే జనాలకు ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది వాడు ఎలాంటి ఆట ఆడుతున్నాడు అని. లేదా ఒక్కరోజు 2 రోజులు నటించగలరు, లాంగెస్ట్ అయితే నటించలేరు. తొందరగా వాడు వచ్చేసి బయటకు వస్తే బాగుంటుంది. లేదా నేనే జుట్టు బట్టి లాక్కొస్తా. జుట్టు కూడా మనలాగా అయితే పోయి ఉండదు. ఇప్పుడు నాకు స్ట్రెస్ వచ్చి ఇంకొంచెం రాలిపోయింది, వాడి జుట్టు బాగానే రింగుల జుట్టులో స్ట్రాంగ్ ఉంది, తీసుకొచ్చి బండకేసి కొట్టేలాగా. నేను ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకున్నాడు కదా, మిమ్మల్ని ఇచ్చేసి ఇప్పుడు ఆయన అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ షోలో ఉన్నాడు. ఏంటి ఎప్పుడన్నా అన్నపూర్ణ స్టూడియో వైపు మీరు కూడా వెళ్తారా? నన్ను కూడా తీసుకోండి అని ఏమైనా అడుగుతారా? ధర్నా చేయడానికి వెళ్తారా? నన్ను తీసుకోమని అడగడానికి వెళ్ళకపోయినా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాను. నాగార్జున సార్కి రీచ్ అవ్వాలి. ఇతను ఇలా చేసి ఆర్మీ పెంచుకున్నాడు, ఒక ఆడదాని మీద చేసి పెంచుకున్నాడు. రాజ్ తరుణ్ నేను కొట్టుకున్న ఏం చేసినా సరే అదే ప్రొడక్షన్ లో రాజ్ తరుణ్ ఫస్ట్ సినిమా మాకు కూడా తిండి పెట్టిన ప్రొడక్షన్ అది అన్నపూర్ణ స్టూడియోస్ అన్నది. మాకు ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది దానిపైన. అలాంటి మమ్మల్ని తొక్కేసి బయటికి వచ్చాడు. ఈరోజు మేము విడిపోయి ఉండొచ్చు, మేబీ రేపు కలవచ్చు, కానీ ఇద్దరం ఒకటే కదా. మరి అదే అన్నపూర్ణ స్టూడియోకి అలాంటి ఒక అమ్మాయిని వాడు ఇలా చేసి వచ్చాడు. నాగార్జున గారికి నేను అదే కోరుకుంటాను. ఆయన వరకు ఈ మెసేజ్ డెఫినెట్గా రీచ్ చేపిస్తాను. సార్ మమ్మల్ని ఇలా చేసి వచ్చాడు, ముఖ్యంగా నన్ను 2 నెలలు నన్ను ఇంత వేధించాడు, ఆఖరికి మనిషిగా కూడా చూడకుండా ఒక ఆడదాన్ని కుక్కతో సంబంధం పెట్టి చేయించాడు. ఇలాంటి మనిషినా మీరు ఎంకరేజ్ చేసింది, ఇలాంటి మనిషినా యాక్సెప్ట్ చేసింది బిగ్ బాస్లోకి అన్నదైతే ఖచ్చితంగా నేను రీచ్ అవనేస్తాను. సో ఇది లావణ్య చెప్తుంది. ఎందుకంటే తనను అనేక రకాలుగా హింసించినా, తనని డిఫేమ్ చేసినా, నన్ను వాడుకొని తనను ఒక ఫేమ్ తెచ్చుకొని మగాళ్ళ కోసం ఒక ఆర్గనైజేషన్ పెడతానని చెప్పి అన్ని రకాల అందరినీ కూడా వాడుకొని ఇప్పుడు బిగ్ బాస్లోకి అడుగుపెట్టాడు. ఇటు మీడియాని మోసం చేశాడు, సోషల్ మీడియాని మోసం చేశాడు, మగవాళ్ళని మోసం చేశాడు, తన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా మోసం చేసి ఇప్పుడు ఆయన మాత్రం ఆనందంగా బిగ్ బాస్లోకి వెళ్తున్నాడంటూ కూడా తన ఆవేదనని లావణ్య చెప్తున్న పరిస్థితి.